నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం సంకల్పించారు సాధించారు ఫలించిన ఉపాధ్యాయుల కృషి ప్రభుత్వ బడి ఉనికిని కాపాడేందుకు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తూ ఉన్నారు ఉంగరాడ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మా బడి ప్రత్యేకతలు ఇవి అంటూ ఫ్లెక్సీ పెట్టి గర్వంగా ప్రచారం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు మీ పిల్లల బాధ్యత మాది అని హామీ ఇచ్చారు వారి సాధక బాధలు తెలుసుకొని అండగా నిలిచారు ఈ ఏడాది జూన్ నాటికి పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతిలో కేవలం 63 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు కనీసం ఈ సంఖ్య 100 దాటించాలని ఉపాధ్యాయులు భావించారు సమీప గ్రామాల్లో పర్యటించారు కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు రాకపోకల్లో కలిగే ఇబ్బందులను చెప్పారు ప్రధాన ఉపాధ్యాయుడు రాంబాబు సర్పంచ్ శోభా భుజంగరావు ఆలోచించారు గుల్లపాడు లచ్చిరాయపురం గ్రామాల నుంచి వచ్చే 6 విద్యార్థులకు హెచ్ఎం 36,000తో సైకిల్ అందజేశారు ఏతపేట కేఎం వలస వండానపేట నుండి వచ్చే విద్యార్థులకు సర్పంచ్ ఉచితంగా ఆటో ఏర్పాటు చేశారు ఇందుకు ప్రతి నెల 4,000 రూపాయలు వెచ్చించారు నేడు విద్యార్థుల సంఖ్య 102కి చేరింది ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయుడు పోస్ట్ భర్తీ కాలేదు దీంతో గురువులే తలో కొంత సమకూర్చుకొని వాలంటీర్లు నియమించేందుకు రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు ఉపాధ్యాయుడు స్టడీ అవర్ నిర్వహిస్తారు స్మార్ట్ టీవీ వినియోగన విద్యాబోధనలు చేస్తూ ఉంటారు అందరూ సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచగలమని ప్రధాన ఉపాధ్యాయుడు రాంబాబు చెప్తూ ఉన్నారు గ్రామస్తులు తమ మీద నమ్మకంతో పిల్లల్లో కాన్వెంట్ మార్పించి ఇక్కడికి పంపిస్తూ ఉన్నారని పేర్కొన్నట్టుగా చూస్తూ ఉన్నాం అందచేసిన సైకిళ్ళు విద్యార్థులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం బడి అనగానే ఇప్పుడు కార్పొరేట్ రంగానికి అయితే మాత్రము ప్రభుత్వ బడులకి గట్టి దెబ్బ అయితే మాత్రం ప్రతి గ్రామాల్లో కూడా తగిలింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి కాన్వెంటు ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్కి గ్రామాల్లోకి స్కూల్ బస్సులు వచ్చేయడంతో ఇక్కడ మా యొక్క పిల్లలు మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి మంచి విద్యాభ్యాసం చేయాలని తపనతో తల్లిదండ్రులు అయితే మాత్రం కార్పొరేట్ రంగాన్ని వైపు అయితే పిల్లలు పంపించేయడం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల ప్రభుత్వ బడులు అయితే మాత్రం మూతబడిపడే కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడైతే మాత్రం రాజ్యాంగంలోని ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు రేగడి ఉపాధ్యాయులు ఆ విధంగా అయితే మాత్రం సాహసోపేతమైనవైతే ముందరగానే ఊహించారు 63 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు కానీ ఈసారి 100 దాటాలనుకున్నారు 102 విద్యార్థులతో బడినైతే మాత్రము ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే మాత్రం ప్రధాన ఉపాధ్యాయులు అక్కడ ఉన్న సర్పంచ్ అందరూ కూడా ఆలోచించారు ప్రభుత్వ బడి మూసివేస్తే మళ్ళీ ఆ గ్రామానికి రావాలంటే ఎన్నో నానా కష్టాలు బాధలు అయితే మాత్రం పడవలసిన అవసరం ఉంది అది తెలుసుకున్నారు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో పిల్లల తల్లిదండ్రులతో అయితే మాట్లాడారు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకున్నారు మా పిల్లలు బడికి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సదుపాయం కావాలి రవాణా సదుపాయం అనగానే వాళ్ళు సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మీ యొక్క మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమన్నట్టుగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్పడంతోనే అక్కడ గ్రామాల్లో సందర్శించారు స్కూల్లో అయితే మాత్రం అనుకునే సంఖ్య కన్నా ఎక్కువ సాధించి ఉపాధ్యాయులు అయితే మాత్రము తన యొక్క ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడే కాదు గ్రామస్తుల అందరూ సహకారంతో బడినైతే కాపాడుకుంటూ ఇక్కడ ప్రభుత్వ బడులే ఎంతో ఉపయోగకరమో అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఏ కన్ను చూడదు కొండ మిగులుతున్నట్టు రెల్లి గ్రామ పరిధిలో కరిగిపోతున్న కంకర కొండ తరలించడానికి సిద్ధం చేసిన గ్రామీణ చూస్తూ ఉన్నాం కొత్తవలస మండలంలో కంకర అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ లేఅవుట్లో సంచారం లేనప్పుడు రాత్రి సమయాల్లో అక్రమార్కులు చెలరేగిపోతూ ఉన్నారు కొండలు దిగువ భాగంలో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్లు లారీలు తరలించుకుపోతూ ఉన్నారు భూములు చదును చేసి సొమ్ము చేసుకుంటున్నారు ట్రాక్టర్ కంకర 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు అర్ధనాపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని కొండలను మంగళవారం పరిశీలించినప్పుడు ఈ భాగవతం బయటపడింది అర్ధనాపాలెం రెవెన్యూలో సర్వే నెంబరు 55లో రెవెన్యూ సర్వే నెంబర్లో 1లోని కొండల దిగువ భాగంలో తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అక్రమార్కులు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు ఈ విషయాన్ని మండల రెవెన్యూ అధికారులు పరిశీలకులు షణ్ముఖరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి నిర్ధారించుకున్నారు వీఆర్ఓలతో రాత్రిపూట నిఘా ఉంచి అక్రమ తవ్వకాలను అరికడతామని చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒక కొత్త వలస మండలంలోనే కాదు కంకర అనేక గ్రామాల్లోనైతే మాత్రము కంకర అక్రమార్కులు అయితే మాత్రము దూసుకు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇక
ఇక్కడ లేఅవుట్లకే కాదు ప్రతి దగ్గర కూడాను పర్మిషన్ లేకుండానే కంకర అయితే మాత్రము తరలించకపోతున్నారు. రాత్రి సమయంలో జనసంచారం లేనప్పుడైతే మాత్రం రాత్రి ట్రాక్టర్లు జేసీబీలతో పెట్టి తరలించబడుతూ స్థానికులు భయాందోళన చెందుతూ ఉండగా తెలుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికైనా సరే చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా అధికారులకు అనేక సార్లు చెప్పినా సరే పెడచెవులు పెడుతూ ఉండటంగా అక్కడ స్థానికులు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. తరలించడానికి సిద్ధం చేసిన గ్రావెల్ ఇంతవరకు కూడా అధికారులకు తెలియకుండానే ఇంత గ్రావెల్ కూడా వెళ్ళిపోతుందా అని అంటే ఈ ఆశ్చర్యమని కల్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిలోనే దీన్ని ఆపు చేయగలిగితే గ్రావెల్ అంతా కూడాను సగ భాగానికి కొండను మొత్తం తరలించేస్తున్నట్టుగా చూస్తూనే ఉన్నాం. ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే దీని కూడా వీఆర్ఓలు కూడా మేము సమయంలో పెడతాము. ఎవరైనా సరే కంకరని పర్మిషన్ లేకుండా తరలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.